హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 18, 19 మరియు 20వ తారీఖు కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మరి మొదటగా ఈరోజు కరెంట్ ఈవెంట్ ఏంటంటే, మొదటి కరెంట్ ఈవెంట్ ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి పూణే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి న్యూఢిల్లీ. మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను జనవరి 17న న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్, రవాణా మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు డిజిటల్ టెక్నాలజీతో సహా మొత్తం మొబిలిటీ రంగాన్ని ఏకం చేసి భారతదేశంను గ్లోబల్ మొబిలిటీ హబ్గా చేస్తుంది. ఈ ఎక్స్పోను జనవరి 17 నుంచి 22 వరకు న్యూఢిల్లీలోని భారత మండపం, యశోభూమి మరియు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో నిర్వహించబడుతుంది. మరి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది. మొదటి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను 2024 సంవత్సరంలో ఎక్కడ నిర్వహించారు? సో ఆల్రెడీ ఇప్పుడు జరిగేది ఏంటంటే 2025లో రెండోది. మరి మొదటిది ఎక్కడ నిర్వహించారని అడిగారు. దీనికి సరైన సమాధానం న్యూఢిల్లీ. సో మొదటి దాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు, రెండో దాన్ని కూడా న్యూఢిల్లీలోనే నిర్వహించారు. మరి రెండో కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, ఇటీవల భారత నావికాదళం ఏ సంవత్సరంను నేవల్ సివిలియన్స్ సంవత్సరంగా ప్రకటించింది? ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2026, ఆప్షన్ సి 2024, ఆప్షన్ డి 2023. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 2024. సో 2024 సంవత్సరాన్ని భారత నావికాదళం నేవల్ సివిలియన్ సంవత్సరంగా ప్రకటించింది. మరి ఎందుకు ప్రకటించింది ఒకసారి కానీ చూస్తే, భారత నావికాదళం జనవరి 17, 2025న న్యూఢిల్లీలోని డిఆర్డిఓ భవన్లోని డాక్టర్ డిఎస్ కొఠారి ఆడిటోరియంలో నేవల్ సివిలియన్స్ సంవత్సరాన్ని నిర్వహించింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అయ్యారు. ఈ యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ యొక్క పథకం ఈ యొక్క నేవల్ సివిలియన్ సంవత్సరం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే చూస్తే, భారత నావికాదళంలో నావికాదళ పౌరులకు విశేషమైనటువంటి విజయాలు మరియు సహకారాన్ని గుర్తు చేసుకోవడం. మరి మూడో కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, ఇటీవల భారత్లోని ఏ హిమానీ నదంలో భారతీయ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో 4G మరియు 5G సేవలను ప్రారంభించింది? ఆప్షన్ ఏ సియాచిన్ గ్లేసియర్, ఆప్షన్ బి గంగోత్రి గ్లేసియర్, ఆప్షన్ సి కాంగ్టో గ్లేసియర్, ఆప్షన్ డి మజ్గోల్ గ్లేసియర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ సియాచిన్ గ్లేసియర్. సో సియాచిన్ గ్లేసియర్ అనేటువంటిది గంగోత్రి గ్లేసియరు. సో భారతదేశం నుండి 10 ప్రధానమైనటువంటి గ్లేసియర్స్లో ఉంటే దాంట్లో మొదటి సియాచిన్ గ్లేసియరు, రెండో గంగోత్రి గ్లేసియరు. కింద కాంగ్టో గ్లేసియరు, మగ్జోల్ గ్లేసియర్ ఇవి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి గ్లేసియర్స్ అన్నమాట ఇవి. మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే, సియాచిన్ గ్లేసియర్ కారాకోరం శ్రేణిలో అతి పొడవైన హిమానీ నదం మరియు ధ్రువ ప్రాంతాల వెలుపల ప్రపంచంలో రెండో పొడవైనది. 6000 అడుగులు ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమి. ఇది విస్తారమైన మంచి నీటి నిల్వలు కలిగి ఉన్న థర్డ్ పోల్లో భాగమై కారాకోరం శ్రేణిలో ఉన్న పీడ్ మాంట్ హిమానీ నదం. తజికిస్తాన్లోని ఫెట్చెంకో గ్లేసియర్ తర్వాత ఇది ప్రపంచంలోనే రెండవ పొడవైన నాన్ పోలార్ హిమానీ నదం. మరి ఈ సియాచిన్ గ్లేసియర్పై వివాదం ఉంది. ఆ వివాదం ఏంటో చూస్తే, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న కాశ్మీర్ వివాదంలో భాగంగా సియాచిన్ గ్లేసియర్ వివాదం రెండు దేశాల మధ్య సంబంధాల్లో కీలక పాత్ర పోషించింది. ఇద్దరు అంటే భారత్, పాకిస్తాన్ సియాచిన్ ప్రాంతం మొత్తం మీద పూర్తి సార్వభౌమాధికారాన్ని ప్రకటించారు. 1984లో ఆపరేషన్ మేఘదూత్ను భారత్ ప్రారంభించింది. దీని ఫలితంగా సియాచిన్ గ్లేసియర్పై భారతదేశం పూర్తి నియంత్రణ పొందింది. అయితే సియాచిన్ గ్లేసియర్కు పశ్చిమాన ఉన్న
సాల్టోరో రిడ్జ్పై ఆధిపత్య ఎత్తును ఆక్రమించడానికి ఒక్క రోజులో పాకిస్తాన్ యొక్క సొంత సైనిక చర్య ఆపరేషన్ అబాబీల్ను ముందే ఖాళీ చేసింది. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఈ సియాచిన్ వార్తల్లో ఉంది, సియాచిన్ గ్లేసియర్కి సంబంధించి. మరి సియాచిన్ డేను ఏ రోజున జరుపుకుంటారు? సో ఇది ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏప్రిల్ 13వ తారీఖున సియాచిన్ డేను జరుపుకుంటారన్నమాట. మరి మరొక కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, ఇటీవల ఏ దేశం ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ను నిర్వహించింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి మయన్మార్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియా ఏం చేసింది? ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ను నిర్వహించింది. మరి ఏంది ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ అని కానీ చూస్తే, ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ను ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జనవరి 16 నుంచి 19 తేదీ వరకు నిర్వహించింది. భారత సైన్యం నిర్వహించిన ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పోరాట సంసిద్ధతను మరియు కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరచడం. మరి 5వ కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, ఇటీవల వార్తల్లో చూసినటువంటి పిఎం వాణి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ప్రైమరీ ఎయిమ్ ఏదిగా చూస్తే, గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు సరైన మరియు అధిక వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం. ఆప్షన్ బి గాని చూస్తే, పట్టణ ప్రాంతాల్లో సరైన మరియు వేగవంతమైన ఇంటర్నెట్ను కనెక్టివిటీని అందించడం. ఆప్షన్ సి ఏ అండ్ బి అంట. ఆప్షన్ డి గాని చూస్తే, నగరాల్లో అధిక వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఈ సరైన సమాధానం. సో ఆప్షన్ ఏ ఏంటి? గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు సరైన మరియు అధిక వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం. మరి దీనికి సంబంధించి వివరంగా చూస్తే, అసలు పిఎం వాణి అంటే ఫుల్ ఫామ్ ఏందో ఒకసారిగా మనం చూస్తే, ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేటువంటిది పిఎం వాణి యొక్క పూర్తి ఫామ్ అన్నమాట. మరి ఈ పిఎం వాణి పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అనే సంస్థ ప్రారంభించింది. మరి ఏంటి అనగా చూస్తే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ వైఫై హాట్ స్పాట్లను విస్తరించడం ఈ పథకం యొక్క లక్ష్యం. సో ఈ పథకం యొక్క ఎయిమ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ వైఫై హాట్ స్పాట్లను విస్తరించడం. ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే మారుమూల అంటే గ్రామీణ ప్రాంతాల్లో అధిక వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, ప్రైమరీ ఎయిమ్ అనేటువంటిది. మరి ఈ పిఎం వాణికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది. పిఎం వాణి పథకాన్ని ఏ సంవత్సరంలో టెలికమ్యూనికేషన్ శాఖ ప్రారంభించింది? సో దీనికి సరైన సమాధానం 2020లో ప్రారంభించింది అనమాట. సో 2020 అనమాట. మరి మరొక కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, 6వ కరెంట్ ఈవెంట్, వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్ట్ 2025లో భారతదేశంలోని ఏ 2 సైట్లు చేర్చబడ్డాయి? సో ఇంపార్టెంట్ ఇది. ఆప్షన్ ఏ మూసీ నది చారిత్రాత్మక భవనాలు మరియు బుర్జ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ అంట. ఆప్షన్ బి గేట్వే ఆఫ్ ఇండియా మరియు మైసూర్ ప్యాలెస్ అంట. ఆప్షన్ సి రెడ్ ఫోర్ట్ మరియు జైపూర్ సిటీ. ఆప్షన్ డి లోటస్ టెంపుల్ మరియు గేట్వే ఆఫ్ ఇండియా. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ మూసీ నది చారిత్రక భవనాలు మరియు బుర్జ్ హిస్టారిక వాటర్ సిస్టమ్స్ అనేటువంటివి వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్ట్ 2025లో చేర్చబడ్డాయి. మరి ఏంటి దీని గురించి వివరంగా ఒకసారి చూస్తే, హైదరాబాద్లోని మూసీ రివర్ హిస్టారిక్ బిల్డింగ్లు మరియు గుజరాత్లోని బుర్జ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ WMFలో జాబితాలో చేర్చబడ్డాయి. సో ఇవి చేర్చబడ్డాయి, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలని. నెక్స్ట్ 7వ కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, జనవరి 18, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వామిత్వ పథకంలో భాగంగా గ్రామాల్లో ఎన్ని ఆస్తి హక్కు కార్డులను పంపిణీ చేశారు? సో గ్రామాల్లో ఎన్ని ఆస్తి కార్డులు పంపిణీ చేశారు? ఆప్షన్ ఏ 65 లక్షలు, ఆప్షన్ బి 75 లక్షలు, ఆప్షన్ సి 64 లక్షలు, ఆప్షన్ డి 74 లక్షలు.
దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 65 లక్షలు. సో 65 లక్షల ఈ స్వామిత్వ ఆస్తి కార్డులను, ప్రాపర్టీ కార్డులను, హక్కు కార్డులను పంపిణీ చేశారనమాట. మరి ఏంటి దీని గురించి వివరణగా చూస్తే, స్వామిత్వ స్కీమ్ సంబంధించి ఫుల్ ఫామ్ ఏంటో మనకి ఇచ్చాడు. సర్వే ఆఫ్ విజిలెన్స్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకం కింద. సో స్వామిత్వ ఫుల్ ఫాము మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సర్వే ఆఫ్ విజిలెన్స్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 65 లక్షల కుటుంబాలకు ఆస్తి కార్డులను పంపిణీ చేశారు. మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆస్తి కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్డులను 50,000 గ్రామాలు, 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రదానం చేశారు. మరి దీనికి సంబంధించి 24 ఏప్రిల్ 2020న ప్రారంభించబడిన స్వామిత్వ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి యజమానులకు రికార్డ్ ఆఫ్ రైట్స్ అందించడం ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ స్వామిత్వ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని కానీ చూస్తే, ఇక్కడ దీనికి సరైన సమాధానం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అన్నమాట. సో ఇంపార్టెంట్ స్వామిత్వ ఈ పథకము. సో ఇంతకుముందు పిఎం వాణి ఫుల్ ఫాము, స్వామిత్వ ఫుల్ ఫాము చెప్పాను. సో ఏ మంత్రిత్వ శాఖలు ప్రారంభించాయి సో అనేది ఉంటూ కూడా ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ 8వ కరెంట్ ఈవెంట్గా చూస్తే, విజయ్ హజారీ ట్రోఫీ 2025ను ఏ జట్టు కైవసం చేసుకుంది? ఆప్షన్ ఏ విదర్భ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి వడోదర, ఆప్షన్ డి పూణే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కర్ణాటక. సో విజయ్ హజారీ ట్రోఫీని కర్ణాటక ఇక్కడ తప్పబడింది. సో కర్ణాటక దీన్ని గెలుచుకుంది. మరి ఆన్సర్ తప్పు పెట్టాము. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కర్ణాటక. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే 2025 విజయ్ హజారీ ట్రోఫీ కర్ణాటక జట్టు గెలుచుకుంది. వడోదరలో జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు 348 పరుగులు 6 వికెట్ల నష్టంతో విదర్భ జట్టును 36 పరుగుల తేడాతో ఓడించి 5వసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. సో కర్ణాటక 5 సార్లు. సో కర్ణాటక తర్వాత వచ్చేసరికి తమిళనాడు కూడా 5 సార్లు ఈ యొక్క ట్రోఫీని గెలుచుకుందన్నమాట. మరి చూస్తే ఈ విజయ్ హజారీ ట్రోఫీ యొక్క స్పాన్సర్ ఎవరంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క విజయ్ హజారీ ట్రోఫీకి స్పాన్సర్గా ఉన్నారు. మరి ఇది పరిమిత ఓవర్లో జరిగేటువంటి దేశీయ క్రికెట్ పోటీ. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు నిర్వహించే ఈ పోటీలు రంజీ ట్రోఫీ ప్లేట్లలోని రాష్ట్ర జట్లు ఆడుతాయి. గతంలో దీన్ని రంజీ వన్డే ట్రోఫీ అనేవారు. 2002-2003 సీజన్లో ప్రారంభించిన ఈ టోర్నమెంట్కు ఆ తర్వాత 20వ శతాబ్దపు దిగ్గజ భారత క్రికెటర్ విజయ్ హజారీ పేరు పెట్టారన్నమాట. నెక్స్ట్ 9వ కరెంట్ ఈవెంట్గా చూస్తే, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ కడప, ఆప్షన్ బి కర్నూలు, ఆప్షన్ సి అరకు, ఆప్షన్ డి తిరుపతి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ కడప. సో కడపలో ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రారంభించారు. సో మొన్న కూడా ఈ క్వశ్చన్ ఇచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇచ్చానంటే, ఇక్కడ మనకు థీమ్స్ అనేటువంటివి నిన్న ప్రారంభించిన తర్వాత థీమ్స్ అనేటువంటి రావడం జరిగింది. సో ఆ థీమ్స్ కోసము మళ్ళీ ఈ క్వశ్చన్ నేను రిపీట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని 2025 జనవరి 18న వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైదుకూరులో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మరి థీమ్స్ అనేటువంటి ఇక్కడ ఇంపార్టెంట్. జనవరి నెల థీమ్గా చూస్తే న్యూ ఇయర్ క్లీన్ స్టార్ అనేటువంటిది జనవరి నెల థీము. ఫిబ్రవరి నెల థీమ్గా చూస్తే సోర్సు రీసోర్సు. మార్చి నెలగా చూస్తే అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ప్రమోట్ రీయూజబుల్. సో అనేటువంటి థీమ్స్తో ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంత్ ఇవి సంబంధించిన థీమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఈ 3 నెలల థీమ్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మరి 10వ కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, ఇటీవల ప్రారంభించబడిన సంచార్ సాది అనే యాప్ దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ
IMEI నంబర్ తెలుసుకోవడం కోసము, ఆప్షన్ బి కొత్తగా కొన్న మొబైల్స్ కోసము, ఆప్షన్ సి రిఫర్బిషన్స్ మొబైల్ కోసము, ఆప్షన్ డి మోసపూరిత స్పామ్ కాల్స్ లేదా మెసేజ్ను అరికట్టడం కోసం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మోసపూరిత స్పామ్స్ కాల్స్ లేదా మెసేజ్ను అరికట్టడం కోసం అన్నమాట. ఈ సంచారి సాధన యాప్ని ప్రారంభించారు. మరి దీనికి సంబంధించి వివరంగా చూస్తే కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా జనవరి 17న ప్రారంభించారు. తొలుత 2003లో సంచారీ సాధి పోర్టల్ను ప్రారంభించారు. దీని ద్వారా పోయినా లేదా దొంగిలించిన మోసపూరిత కాల్స్ని ఫిర్యాదు చేయడం లేదా బ్లాక్ చేయడం వంటి ఫీచర్లు దీనిలో కలవు. సో మొదట ఏం చేశారు, ఈ యొక్క వెబ్సైట్ని పోర్టల్ని ప్రారంభించారు. తర్వాత ఇప్పుడు ఏం చేసి యాప్ని తీసుకొచ్చారు. సో యాప్ని తీసుకొస్తే అందరూ త్వరగా దీనికి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉంటారని చెప్పి అనే ఉద్దేశంతో దీన్ని యాప్ని తీసుకురావడం జరిగింది. తర్వాత 11వ కరెంట్ ఈవెంట్ చూస్తే ఇటీవల నేషనల్ సైన్స్ డ్రామా ఫెస్టివల్ 2024-25 సంవత్సరం గాను ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ జైపూర్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి విశాఖపట్నం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో నేషనల్ సైన్స్ డ్రామా ఫెస్టివల్ 2024-25కి నిర్వహించారన్నమాట. మరి దీనికి సంబంధించి వివరంగా చూస్తే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ NCSM యొక్క ప్రధాన ఈవెంట్లో ఒకటైన నేషనల్ సైన్స్ డ్రామా ఫెస్టివల్ 2024-25 జనవరి 18న 2025న న్యూఢిల్లీలోని నేషనల్ సైన్స్ సెంటర్లో నిర్వహించారు. మరి 12వ కరెంట్ ఈవెంట్ చూస్తే ఇటీవల భారత క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మహేంద్ర కోటక్, ఆప్షన్ బి సితాంశు కోటక్, ఆప్షన్ సి రవీంద్ర జడేజా, ఆప్షన్ డి రాహుల్ ద్రావిడ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సితాంశు కోటక్. మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే సౌరాష్ట్ర కెప్టెన్గా వ్యవహరించిన 52 ఏళ్ల మాజీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, దేశవాళీ క్రికెట్లో ప్రముఖ క్రికెటర్. ఈయన నేషనల్ క్రికెట్ అకాడమీ NCAకు బ్యాటింగ్ కోచ్గా కూడా పనిచేశారు. మరి 13వ కరెంట్ ఈవెంట్గా చూస్తే ఇటీవల ఎక్కడ ఒక ప్లేట్ ఒక బ్యాగ్ ప్రచారం ప్రారంభించారు? సో ఒక ప్లేట్ ఒక బ్యాగ్ ప్రచారం ప్రారంభించారు. ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి మదురై, ఆప్షన్ సి తిరుపతి, ఆప్షన్ డి ప్రయాగ్రాజ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ప్రయాగ్రాజ్లో 1 ప్లేట్ 1 బ్యాగ్ అనేటువంటి ప్రచారాన్ని ప్రారంభించారు. సో ఈ ప్రమోషన్ కార్యక్రమం. మరి ఎందుకు 1 ప్లేట్ 1 బ్యాగ్ అనేటువంటి ఈ ప్రచారాన్ని ప్రారంభించారని చూస్తే ప్లాస్టిక్ రహిత కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ్లో 1 ప్లేట్ 1 బ్యాగ్ ప్రచారాన్ని ప్రారంభించబడింది. ప్లాస్టిక్ డిస్పోజల్ వస్తువుల స్థానంలో క్లాత్ బ్యాగులు, స్టీల్ ప్లేట్లు, గ్లాజులు పంపిణీ చేస్తున్నారు. 6 కేంద్రాల్లో వీటిని పంపిణీ చేస్తున్నారు. సో 1 ప్లేట్ 1 బ్యాగ్ అనేటువంటి ఈ ప్రచార కార్యక్రమం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభించారన్నమాట. నెక్స్ట్ 14వ కరెంట్ ఈవెంట్ చూస్తే ఇటీవల IMF నివేదిక ప్రకారం భారత GDP గ్రోత్ రేట్ 2025-26 సంవత్సరంలో ఎంత శాతం ఉండవచ్చని అంచనా వేసింది? ఆప్షన్ ఏ 5.5%, ఆప్షన్ బి 6.5%, ఆప్షన్ సి 7.5%, ఆప్షన్ డి 8.5%. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 6.5%. సో ఫ్రెండ్స్, ఇది జనవరి 18, 19 మరియు 20వ తారీఖు సంబంధించిన కరెంట్ ఈవెంట్స్. మరొక వీడియోలో మరి కరెంట్ అఫైర్స్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.